135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఒక మాజీ మంత్రివర్యులు. మీరు ఇలాంటి మచ్చలేని నాయకుడిగా, ఒక మేధావి వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రము డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు నిలకడ లేని రాజకీయ నాయకుడు, అతనికి స్థిరత్వం లేదు అనే ఒక టీడీపీ నుంచి అలిగి బయటికి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అలిగి మళ్ళా టీడీపీలోకి వెళ్ళడం అనేది 1 year తర్వాత నరకం చూపించారు. ఒక రకంగా సీటు విషయంలో వైసీపీ శ్రేణుల్లో ఒక మాట అయితే నడుస్తుంది. నేను మేధావిని, నేను ఇంట్లో కుర్చీ వేసుకొని కూర్చుంటా, ప్రజల్లోకి వెళ్ళను, మీరే డబ్బు పెట్టాలి, మీరే గెలిపించాలనే విధంగా వ్యవహరించారు. తద్వారానే ఈ పరిస్థితి వచ్చిందంటారు వాళ్ళు. సజ్జల మరి గేట్ మ్యాన్ అసలు రానిట్లేదు కదా. ఏంటి సీఎం గారికి గేట్ మ్యాన్ ఆయనే కదా, ఆయన ద్వారానే గారిని గేట్ మ్యాన్ అంటారు మీరు. గేట్ ఇంకా చాలా ఉన్నాయి అతను చెప్పాలి. నువ్వు చంద్రబాబుని తిట్టు, తెలుగుదేశాన్ని తిట్టు, అమ్మవారిని తిట్టు, నీకు పదవి. ఇవన్నీ కూడా మీకు ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవి లేదు, ఇస్తానన్న ఎమ్మెల్యే కుర్చీ కూడా ఇవ్వలేదు మీకు, కాబట్టి అక్కసుతో మీరు సజ్జల గారిని టార్గెట్ చేస్తున్నారని అవతల నుంచి వస్తున్న వాదన. నాలాగా ప్రజల్లో ఉండే రాజకీయ నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే నా రిటైర్మెంట్ నాగరాజు ముందు ఈరోజు అనౌన్స్ చేస్తాను. ఇంకా ఇది చివరి పార్టీనా, ఇంకా మారరా? ప్లేస్ ఈ ఇంట్లో అద్దెకున్నారు. ఈ అద్దెకున్న ఇంట్లో ఏం నీటి వసతి లేదు, కరెంట్ లేదు, దోమలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇల్లు మారితే తప్పేం కాదు. నా సిచ్యువేషన్ అలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, విభజిత ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తోంది ఎకో తేజాస్. ఎలక్ట్రికల్ వాహనాల తయారీ రంగంలోని ఏపీలో అగ్రగామిగా నిలిచిన సంస్థ ఎకో తేజాస్. అన్ని వర్గాలు, అన్ని రంగాల ప్రజలకు అనువైన రీతిలో అందుబాటు ధరలతో వీరి దగ్గర వాహనాలు లభిస్తుంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేసే చాలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వాహనాలు వీరి వద్ద ఉంటాయి. ఓకే, నమస్తే మాణిక్య వరప్రసాద్ గారు. బాగున్నారా? బాగున్నాండి. నాకు తెలిసి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఒక మాజీ మంత్రివర్యులు. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మచ్చలేని నాయకుడుగా, అంటే అవినీతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి మచ్చలేని నాయకుడుగా, ఒక మేధావి వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రము డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు నిలకడ లేని రాజకీయ నాయకుడు, అతనికి స్థిరత్వము లేదు అనే ఒక చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారు. ఏంటి అసలుకి? అంటే దానికి కారణం ఏంటంటే అండి, రాష్ట్ర విభజన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో ఎదిగాము. మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదు ఇక్కడ. ఒక భూకంపం లాంటి సిచ్యువేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎక్కడో ఏది దొరికితే అది పట్టుకున్నాం. అప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యాను. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నేను 19లో నా ఒరిజినల్ సీట్ ఇవ్వకుండా, వితౌట్ మై కన్సెంట్, తాడికొండ ఇవ్వకుండా ఒక సీట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేశారు వితౌట్ మై అంగీకారం, నాతో మాట్లాడు. సరే, నేను అది కష్టం అండి, అది ఓడిపోతాను అని కూడా చెప్పాను పెద్దలకి. లేదు పోటీ చేయి, పర్లేదు, మేము ఉన్నాం కదా అన్నారు. అక్కడ పోయి డిఫీట్ అయ్యాను. ఆ డిఫీట్ అప్పుడు బాగా ప్రెజర్ గురయ్యాను, కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. బాగా ఖర్చు పెట్టారా? నా స్థాయికి మించి పెట్టాను. అంటే మామూలుగా సాధారణ ఎస్సీ నియోజకవర్గాల్లో ఖర్చు పెద్దగా ఉండదు. అక్కడ ఎందుకో టెంప్ట్ చేశారు పరిస్థితులు, అట్లా హిమాలయం చేశాక అదేదో నాకు అందలేదు. తర్వాత దాంతో 19లో బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఆ టైంలో ఎవరో ఒక మిత్రుడు కలిస్తే, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మన జగన్మోహన్ రెడ్డి కూడా నాకు బాగా పరిచయం. మొత్తం అక్కడ ఉన్న చాలామంది వ్యక్తులు నాకు కొంతమంది తెలిసిన లీడర్స్, నాతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన లీడర్స్, ఇలా ఎక్కడో ఆ మానసిక స్థితిలో నేను సాఫ్ట్వేర్ అయిపోయాను. పడ్డాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నరకమే. 1 year బాగానే ఉంది. నరకం ఏంటి? మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు? ఇవ్వలేదు, అది టీడీపీది ఎమ్మెల్సీ. వైసీపీ నాకేం పదవి. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తామన్నారు, ఇవ్వలేదు. టికెట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇచ్చారు, తీసేశారు. ఉదయం ఇస్తారు, సాయంత్రం తీస్తారు, 2 రోజులు తీస్తారు. అట్లా 3 సార్లు బంతి ఆడుకున్నారు. నేను అక్కడ హర్ట్ అయ్యాను. నేను ఏంటి పిలిచి మాట్లాడండి, నేను ఒకసారి వారిని కలుస్తానని చెప్పాను. 1.5 year అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి నా బాధ ఎలా చెప్పుకోవాలి అతనికి? ఏం జరుగుతుందో చెప్పండి. మనం వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, మీరు ఒక జర్నలిస్ట్గా పనిచేయటం ద్వారా మీకు ఏదో ప్రోత్సాహం ఉంటుంది కదా. డబ్బే కాదు, ఒక ప్రమోషనో లేకపోతే ఇంకో గౌరవం ఏదో ఉంటుంది కదా. అసలు కనీసం మాట్లాడకుండా, కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా సీట్ ఇస్తారు,
ఒక 4 రోజుల్లో క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ లేదు నువ్వే క్యాండిడేట్ అంటారు, మళ్ళీ పిలుస్తారు. మరి నువ్వు ఎట్లా, నీ వనరులు ఎట్లా అన్నాడు. నా సిచ్యువేషన్ ఇదని కూడా చెప్పాను. చెప్పి ఈరోజు సాయంత్రం నీకు అనౌన్స్ చేస్తున్నామని చెప్పి సడన్గా చేంజ్ చేశాను. సో వైసీపీ శ్రేణుల్లో ఒక మాట అయితే నడుస్తోంది. అంటే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, పత్తిపాడు, తాడికొండ ఇచ్చారు. ఆయన నేను ఒక మేధావర్గానికి చెందినవాడిని, నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుంచి వచ్చినారు కదా, నేను మేధావిని, నేను ఇంట్లో కుర్చీ వేసుకొని కూర్చుంటా, ప్రజల్లోకి వెళ్ళను, మీరే డబ్బు పెట్టాలి, మీరే గెలిపించాలనే విధంగా వ్యవహరించారు. తద్వారానే ఈ పరిస్థితి వచ్చిందంటారు. అదే నాకు 2 నియోజకవర్గాలు ఎందుకు ఇస్తారు? నాకు తాడికొండే ఇచ్చారు, తాడికొండ తీసేశారు, మళ్ళీ ఇస్తామన్నారు. ఇచ్చింది నేను రోజు ఇప్పుడు ఈ రోజు కూడా తాడికొండ వెళ్ళి వచ్చాను. తాడికొండ వెళ్ళంది ఇప్పుడు నేను ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి నాలాగా. మీరు ఒక్కసారి వాళ్ళు ఆరోపిస్తున్నారు, వైసీపీ ఆరోపిస్తున్నారు. అది చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. నాలాగా ప్రజల్లో ఉండే రాజకీయ నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే నా రిటైర్మెంట్ నాగరాజు ముందు ఈరోజు అనౌన్స్ చేస్తాను. రాజకీయ సన్యాసం తీసుకుని అంతేనా? ఆ కారణం అయితే వాళ్ళకి ఉండే వేరే మోటివ్స్ ఉండి వాళ్ళకి వేరే నన్ను ఏదో దెబ్బతీయాలి, రాజకీయంగా దెబ్బతీయాలని దుష్ప్రచారం చేస్తే నేను చెప్పలేను. కానీ మీరు ఈయన కన్విన్స్ లేదా మీరు ఒక జర్నలిస్ట్ టీం ఏర్పడండి, వరప్రసాద్ గారు పబ్లిక్లో ఉండడు అనే మాట కనుక అంటే మీరు సర్టిఫై చేస్తే ఈరోజే నేను పబ్లిక్ లైఫ్ నుంచి రిటైర్డ్. అది నా లైఫ్ లేదండి, నాకు వేరే పని లేదు. ఇంట్లో కూర్చుంటే పేపర్లు పుస్తకాలు చదువుతాను, బయటికి వెళ్ళి ప్రజలను కలుసు. ఈ రెండే నాకు వేరే వృత్తి, నాకు వేరే వ్యాపారం ఏం లేదే. ఈరోజు పొద్దున కూడా తాడికొండ వెళ్ళి వచ్చాను, ఈరోజు ఇంకొక ఊరు వెళ్ళి వచ్చాను, ఏదో ఒక పని మీద వెళ్తానే ఉంటాను. ఇబ్బంది కదా. కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని విభజించింది కాబట్టి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయింది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ. చాలా ఉంది, మీరు ఒక్కరే కాదండి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ గారు, పోతే మీరు ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్, ప్రతి ఒక్కరు మంత్రులు అంతా చేసిన వాళ్ళు కూడా, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితుల్లో ఉన్న వారందరూ కూడా టీడీపీలోనో వైసీపీలోనో ఉన్నారు. ఈరోజు కొంతమంది బీజేపీలో ఉన్నారు, అదేమీ పెద్ద ఇది కాదు. కానీ టీడీపీ నుంచి మీరు అలిగి బయటికి వచ్చి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అలిగి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం అనేది మీకు ఇబ్బందికరం కదా అది రాజకీయ. అదే కొంచెం నాకు ఇబ్బంది, నాకు కూడా బాధ ఫీల్ అవుతున్నాను నేను కూడా. కానీ నేను టీడీపీ నుంచి నేను వచ్చిన పరిస్థితి మీ ఇందా చెప్పాను కదా, అప్పుడు ఓడిపోవడం, ఇక్కడ తెలిసిన వాళ్ళంతా ఉండటం, ఒక సాఫ్ట్ కార్నర్కి వెళ్ళాను నేను. కానీ ఇక్కడ 1 year నాతో బాగానే ఉన్నారు. 1 year తర్వాత నరకం చూపించారు. ఒక రకంగా సీటు విషయంలో మీకు డే టు ఇన్సిడెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడదని మీకు చెప్తే ఇంత చీట్ చేస్తారా రాజకీయాల్లో? నేను ఏం తప్పు చేశానని, ఏం పాపం చేశానని నన్ను అంత చీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు మీకు ఎదురైన ఇబ్బందులు ఏంటి వైసీపీలో? అసలుకి ఇదే వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏంటంటే మేము ఏదో చేస్తాం, అది మీరు ఓకే అంటున్నారు. ప్రశ్నించు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే కోటరీ? నాకు కోటరీ అడ్డం వచ్చింది. కోటరీ ఎవరు? కోటరీలో సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్. అతను ఏంటంటే కొంచెం పద్ధతిగా మాట్లాడేవాళ్ళు, కొంచెం తెలివిగా ఉండేవాళ్ళు, కొంచెం డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు. ముఖ్యంగా వీకర్ సెక్షన్ నుంచి కొంచెం వెన్నెముకతో పనిచేస్తే అతనికి ఇంట్రెస్ట్ ఉండదు, అతను నెగిటివ్ చేస్తాడు అతను. అది నేను చాలా ఇన్సిడెంట్స్ మీరు డే టు డే చెప్తే నా ఎక్స్పీరియన్స్లో ఒక 20 ఇన్సిడెంట్స్ ఉంటాయి. అతను నన్ను ఎలా అవమానించాడు, ఏ విధంగా నన్ను మేనేజ్ చేశాడు అనేది చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా చేస్తారా? చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ అయిన తర్వాత గుంటూరులో సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నగరంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను. దానికి వెళ్ళి నేను ఆ జాషువా గారి సాహిత్యం ఆయనకి ఇచ్చి, మీరు జాషువా గారి అభిమాని అని చెప్పి ఇచ్చి ఒక షాల్వా కప్పి ఒక ఫోటో దిగాను. మీరు వర్గీకరణ మీరే దానికి బాగా వర్క్ చేశారు సార్, దాన్ని కంప్లీట్ చేయండి అన్నా నేను. అని అంటే ఆయన అన్నాడు, నా చేత నేను చేసిన ఇప్పుడు ఏం చేయగలుగుతాను, నువ్వు ఒకసారి హైదరాబాద్ రా మాట్లాడుకుందాం అన్నాడు. అని అంటే ఆ ఫొటోస్ వైరల్ అయింది. వైరల్ అంటే లోకల్లే పెద్ద సోషల్ మీడియా బాగా. తెల్లవారే సజ్జల రామకృష్ణ పిలిచి, మీరు వెంకయ్యనాయుడిని ఎలా కలుస్తారు, మీరు పద్ధతి కాదు కదా, ఆయన ఏంటి, ఆయన ఏ పార్టీ? నాకు మైండ్ బ్లాక్ అయింది. ఏంది చాలా రొటీన్ సోషల్ అకేషన్ కదా, దాంట్లో రాజకీయాలు అందరూ వచ్చారు. వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు, నేను ఒక్కడిని కాదు, వైసీపీలో దేర్ ఆర్ సమ్ రెడ్డి పీపుల్ వచ్చారు, చాలామంది వచ్చారు. వచ్చిన అతను నన్ను పట్టుకున్నాడు. నేను మన పలానా రెడ్డి గారు కూడా వచ్చారండి అన్నాడు. వాళ్ళు వస్తారండి, మీరు వెళ్ళకూడదు. మీకు వాళ్ళకి రెడ్డి గారు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళకూడదు అన్నాడు. అనేసరికి నాకు
అంటే ఏంటా నాకేం అర్థం కాలేదు. లేదండి నాకు క్లబ్ కనపడని పిలిస్తే వెళ్తుంటాం కదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు వాటికి, అంతే రొటీన్కి వెళ్ళానండి అని. లేదు వెంకయ్యనాయుడు ఎవరు మనకు యాంటీ అతను, ఎలా వెళ్తారు మీరు వెళ్ళటానికి వీల్లేదు అది దాన్ని. సరే సార్ అన్న. అలాంటి ఇన్సిడెంట్స్, ఈ సిల్లీ థింగ్స్, అతను నా వయసు ఏంటి, నా సీనియారిటీ ఏంటి, ఈ నగరంలో అనేక ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి, ప్రధానికి అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తారు సోషల్ అకేషన్స్లో, నన్ను కూడా ఆహ్వానిస్తుంటారు. నేను వెళ్ళాను, ఒక సీనియర్ మ్యాన్ పెద్ద ఆయన వచ్చాడు, దానికి నన్ను ఒక చిన్నపిల్లవాళ్ళు అనేటట్టుగా గద్దిస్తూ మాట్లాడాడు. దానికే మీరు పార్టీ మారారా? అదొక సంఘటన. ఓకే. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే ఒకరోజు సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్, సోషల్ మీడియా వర్కర్స్ మీటింగ్ జరిగింది. ఆ సోషల్ మీడియా వర్కర్స్ మీట్లో నేను, మరి రాజశేఖరు, మున్నూరు ఎమ్మెల్యే కిలారి రోసి, ఇట్లా మేము తెనాలి ఎమ్మెల్యే, మేము అందరం వెళ్ళి నేను అక్కడంతా పాపం యూత్ అంతా బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియా, మేము అది చదువుకున్నామన్నా, మేము అది చదువుకున్నాం, సోషల్ మీడియాలో మేము కష్టపడుతున్నామన్నా, మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు పార్టీ అది ఇది అంటున్నారు అని. అంటే నేను అని మాట్లాడతాను పార్టీ వాళ్ళతో, అది ఏదో అంటాం కదా వాళ్ళతో అంటూ నేను మాట్లాడే సందర్భంలో, మీకు మీలాంటి కుర్రవాళ్ళని యంగ్ మంచి సోషల్ మీడియాలో బాగా మీరు పనిచేస్తున్నారు, మీలాంటి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే టికెట్స్ కొంతమంది కానీ ఇవ్వాలి, ఇచ్చి ఎంకరేజ్ చేయాలన్నాను. తెల్లవారు నేను కారులో వెళ్తున్నానండి, నాకు వెంటనే ఫోన్ వచ్చింది, నువ్వు ఎట్లా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎట్లా చెప్తాను సోషల్ మీడియాలో, ఎవరు చెప్పారు? సజల అని. అంటే నేను అన్నాను, ఏముందని మహిళా సమావేశానికి వెళ్తాము, మీ రాజ్యాధికారంలో మీకు సగం భాగం కావాలంటాము, ఏముంటుందండి అన్న. కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ చేశాడు, తర్వాత మళ్ళీ ఎస్సీ సమావేశానికి వెళ్తాం, మనకు దళితుల రాజ్యాధికారం రావాలంట, అంటే వచ్చేస్తే మేము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలని నేను అన్నాను. నువ్వు ఎట్లా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పితే ఇంకేం మీరు ఎవరు మాట్లాడటానికి వీలేదు అంటే, అతను ప్రతి చిన్న అకేషన్ని నా మీద ఒక చాడీలాగా జగన్ గారికి చెప్పేవాడు. ఇంకా నాకు గుర్తు రావట్లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎక్కడో నేను ఏదో ఒక మీటింగ్కి లేటుగా వచ్చాను అనుకో, సో అయిపోయిన తర్వాత వెళ్ళాను అనుకున్నాను సార్, వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఎదురయ్యాను అనుకో, ఏందండి ఇంత ఆలస్యంగా వస్తే ఎట్లా ప్రోగ్రాంకి అందరూ ముందు. అంటే అతని మనసులో నన్ను కొట్టేయాలని ఉంది, అతను నా మీద అతను చెప్తా ఉన్నాడు. జగన్ దాన్ని ట్రాప్లో పడ్డాడు. సరే, మరి జగన్ గారు ట్రాప్లో పడ్డారు, సజ్జల గారు ట్రాప్లో పడ్డారు, మీకు అవమానాలు జరిగాయి. మళ్ళీ అధికారం ఉన్నప్పుడే మీరు ఎలాంటి పవర్ లేదు, మీకు వచ్చి టీడీపీలో చేరి టీడీపీకి మద్దతుగా నిలిచి పోరాటం చేయొచ్చు కదా. నేను డిసెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి, నాకు అవకాశం ఇప్పించండి, వారిని కలిసి నేను చెప్తాను నేను ఏం జరుగుతుంది ఇక్కడ, ఇలాంటివన్నీ సిల్లీ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను కొంచెం సీనియర్ రాజకీయ నాయకుడిని, చాలా కాలం నుంచి పనిచేస్తున్న, ప్రజా జీవితంలో ఉన్నాను, చదువుకున్నాను, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించండి నేను పబ్లిక్గా అడిగాను. నాకు ఎట్లన్నా అవకాశం ఇప్పిస్తారు, నో అవకాశం. ఎవరిని అడిగారు? డాష్ మీద మాట్లాడానండి, మీరు చూడండి, మీటింగ్లో మాట్లాడాను. సామాజిక సాధికార యాత్రలో నేను డయాస్ మీద మైక్లో వైరల్ అయింది, టీవీలో వచ్చేసింది. సామాజిక సాధికార జూపిడి గారు కూడా ఉంటారు కదా? లేడు, ఆయన లేడు, ఇక్కడ మా దగ్గర తాడికొండ దగ్గర సదస్సులో మాట్లాడితే అందరూ ఉన్నారు. మా ఆదిమలపు సురేష్ ఉన్నాడు, ఇంకా చాలామంది వచ్చారు, జోగి రమేష్ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏందని అంటే ఏంది అపాయింట్మెంట్ రాకపోతే నేను ఏం చేయాలి, ఏదో మనకేదో ఎంకరేజ్మెంట్ పార్టీ, ఇంకా ఏం పార్టీలు మారుతాం అది ఇదని నేను చెప్పాను. అయినా వాళ్ళు కరుణించలేదండి, నన్ను హ్యూమిలేట్ చేస్తూనే ఉన్నాడు సజ్జల. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి ఏపీలో విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో నుంచి వైసీపీలోకి ఎక్కడా ఇంటికి చెడ్డ రేవడైపోయింది. టీడీపీ మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే టీడీపీలో మీరు ఎమ్మెల్సీగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. కానీ శాసన మండలికి ఆ బిల్లు వచ్చినప్పుడు మీరు టీడీపీ శాసన మండలి సభ్యుగా ఉంటూనే మీరు విప్పును ధిక్కరించారనే ఆరోపణ కూడా మీకు ఉంది కదా? అంటే ఆరోపణ ఏంటంటే, నేను ఆ రోజు వైసీపీ వాళ్ళతో మాట్లాడలేదు. అప్పటికి ఒక 20 రోజులు 30 రోజుల ముందే వాళ్ళు నాతో సంభాషణలో ఉన్నారు. కొంతమంది పెద్ద నాకు తెలిసిన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు చాలామంది, అంతకుముందు నాకంటే ముందు చాలామంది జాయిన్ అయ్యారు, టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. నేను కూడా చెప్తున్నా, ఆ ప్రెషర్లో కొంచెం వీక్గా ఉన్న ఆ సిచ్యువేషన్లో కొంచెం సాఫ్ట్ కార్నరు, మంచి మెజారిటీతో వచ్చింది ప్రభుత్వం, సరే తెలిసిన వాళ్ళు అందరూ రమ్మంటున్నారు అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నా. ఆ టైంలో వాళ్ళు వచ్చి 3 రాజధానులకు ఓటేయమన్నారు. నేను ఓటేయను, నేను
అని చెప్పి నేను రాజీనామా చేశాను. అంతేగాని నేను ఓటేనని చెప్పాను. ఆ లెటర్ కూడా రాశాను. అప్పుడే నేను మీ మీద ఆ రోజు టీడీపీలో నమ్మకం పోయింది అంటారు. ఆ రోజు నేను ఒక లెటర్ రాశాను. మీరు నా రాజీనామా పత్రం మీరు కావాలంటే వెరిఫై చేసి 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నాను రాశాను ఆ లెటర్. నాకు అదే అర్థం కాదు. 3 రాజధానులను వ్యతిరేకించారు మీరు. ఎస్, 3 రాజధానులను మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్కు పోరాటం చేస్తూనే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విభజిస్తే అమరావతి రాజధాని కావాలని అడిగిన వారు మొట్టమొదటి వారు మీరు అప్పట్లో. అవును, అది నాకు గుర్తుంది. అవును. కానీ 3 రాజధానులను వ్యతిరేకించిన డొక్కా గారు దానికి ఎవరైతే రూపకర్తనో అదే పార్టీలోకి ఎలా వెళ్ళారు మీరు? అంతకంటే ముందే జరిగింది సంభాషణ అంటున్నా. టెక్నికల్గా ఆ రోజు జరిగింది. కానీ ఎలక్షన్స్ వరకు 3 రాజధానులు అయితే వాళ్ళు నిలబడ్డారు. అవును, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. కానీ మీరు 3 రాజధానులకు వ్యతిరేకమైనప్పుడు దానికి ఎవరైతే రూపకర్తనో ఆ పార్టీలోకి జాయినింగ్ సిచ్యువేషన్ చెప్పని అండి. నా జాయినింగ్ ఆ రోజు మాట్లాడలేదు. అంతకు ముందే వాళ్ళతో టచ్లో ఉన్నాను నేను. అంతకుముందు టచ్లో ఉండి సంభాషించి ఎప్పుడో ఈ వారం నెక్స్ట్ వారం అనుకుంటా ఉన్నాం జాయినింగ్. అది ఎక్కడెక్కడో డిలే అయింది. ఆ రోజు నన్ను ఓటింగ్కి రమ్మని అడిగారు. నేను ఓటింగ్కి రాను అని చెప్పి నేను రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నాను. అంటే అప్పటికే నేను మానసికంగా వైసీపీకి వెళ్ళటానికి అంత ముందే డిసిషన్ అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఆరోపణ ఏంటంటే టీడీపీలో ఇంకా పదవీ కాలం అయిపోయి వచ్చింది ఎమ్మెల్సీగా, దాని కొనసాగింపుగా మళ్ళీ వైసీపీలోకి వెళ్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వము ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళా కొనసాగింపు ఎమ్మెల్సీ వస్తుంది. అక్కడ కొద్దిగా హ్యాపీగా ఉండే అధికార ప్రభుత్వంలో బాగా హ్యాపీగా ఉండొచ్చనే ఉద్దేశంతో మీ స్వలాభం కోసమే వెళ్ళారనేది ఒక ఆరోపణ ఉంది. లాభం అంటే అంత ఇదేం కాదు. కానీ ఒకవేళ నాకైతే ఆ సిచ్యువేషన్లో కొంచెం సాఫ్ట్ కార్నర్గా వెళ్ళిన మాట వాస్తవమే. తెలిసిన వాళ్ళంతా మాట్లాడటం, మీరు వస్తే బాగుంటుంది అంటాం. నేను కొంచెం సాఫ్ట్ అయిన మాట వాస్తవమే. నాకు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఓకే, ఈ 3 ఏళ్ళు నీకు ఎట్లా ఈ 3 ఏళ్ళు ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ 6 years నీకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట్లాడారు. నేను ఇంకా నాకు ఎలక్షన్ ఖర్చు లేదు, రిటైర్డ్ అయిపోదామని ఆ ట్రాప్లో పడిన మాట వాస్తవే. కానీ మీ యొక్క సహజ శైలికి అది విరుద్ధం. చాలా విరుద్ధం. మంత్రిగా పనిచేశారు, 2 శాఖలు చేశారు మీరు. ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మీరు ఫస్ట్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు మీరు. రోషయ్య గారి సీఎంగా ఉన్నప్పుడు కూడా కొనసాగింపు అయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు మీరు. అసలుకి మంచి శాఖలు 2 మంచి పోర్ట్ఫోలియో మంత్రిగా చేశారు. ఒక చిన్న మచ్చలేని నాయకుడిగా అయితే పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ యొక్క దానికి చిన్న చాలా నేను కూడా ఫీల్ అవుతున్నా, రిగ్రెట్స్ అవుతున్నాను. బలహీన క్షణాలు అంటారు కదా. ఓకే, ఆ బలహీన క్షణాలు డొక్కా గారిని కూడా లొంగదీస్తాయంటారా? అంత తెలిసిన వాళ్ళు మాట్లాడేసరికి అంత నాతో క్లాస్మేట్స్ లాంటి కొలీగ్స్ అంత వాళ్ళంతా గెలిచున్నారు, బాగా జోష్గా ఉంది. ఇక్కడేమో నేను కొంచెం నిరాధారణకు గురయ్యానే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. నాకు అనవసరమైన సీట్ ఇచ్చారు, నేను ఓడిపోయాను. తర్వాత ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఇక్కడేమో అందరు రమ్మంటున్నారు తెలిసిన వాళ్ళు. ఇలాగా బలహీన క్షణాలు దానికి. సరే, అక్కడ టీడీపీ మిమ్మల్ని శత్రువుని చూసినట్టు చూసేసింది. అంటే మా మాట వినకుండా అవతలకు ఫిరాయించాడు. 3 రాజధానుల బిల్లుకు సంబంధించి మద్దతు ఇచ్చి అవతలకు వెళ్ళిపోయాడు. మీరు ఓటు వేసారో లేదు పక్కన పెడితే వెళ్ళిపోయాడు అనేది వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆయన రాజీనామా చేసినా కూడా టీడీపీ చేయాల్సిన విప్ అయితే అలాగే ఉంది అని కూడా చెప్పారు. అప్పుడు విప్ అయితే అలాగే ఉంది డొక్కా గారికి అనేసి. ఓకేనా, అట్లా చేసేయలేదు. కానీ మీ మీద అయితే వాళ్ళకు కొంత సహజం జలస వచ్చింది. తర్వాత వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో కూడా న్యాయం జరగలేదు. మీరు తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. తిరిగి రావడం టీడీపీలో మళ్ళీ మీకు ఏ గుర్తింపు లేదు. అసలు గుర్తింపు సంక్షోభములో డొక్కా గారు కొట్టిమిట్టాడుతున్నారు ఈరోజు అనే పరిస్థితికి వచ్చారు. అట్లానే కాదు, ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా వైసీపీలో నిరాదరణ గురయ్యాను కదా. ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదు కదా. ఇంటర్వ్యూ ఇవ్వకుండా అతను బాగా హ్యూమిలేట్ చేస్తున్నాడు. సజ్జల మరి గేట్ మ్యాన్ అసలు రానిట్లేదు కదా. గేట్ మ్యాన్ అంటే సజ్జల అంటే గేట్ సీఎం గారికి గేట్ మ్యాన్ ఆయనే కదా. ఆయన ద్వారానే ఎలా గేట్ ఇంకా చాలా ఉన్నాయి అతనికి చెప్పాలి. అతని క్రిమినాలజీ చెప్పాలంటే చెప్పండి, చాలా ఉన్నాయి. అతను ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వడు, చేయడు. అతను కలవటమే కష్టం అయిపోతాం. ఇక నాకు సఫికేషన్, నన్ను అవమానించారు, చేశారని నేను ఇట్లా ఉన్నప్పుడు ఎవరో ఒక మిత్రుడు, ఒక ఎక్స్ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు, గోదావరి జిల్లా మిత్రుడు. ఆయన వచ్చి అన్న టీడీపీలో వచ్చారండి, మన పార్టీ కదా, బాస్ కూడా అడిగాడు అన్నాడు. సరే అన్న అని చెప్పాను, జాయిన్ అయ్యాను. కానీ ఈ రోజుకి అంత పెద్ద గుర్తింపు ఇవ్వడం లేదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ రోజుకి టీడీపీలో మీకు అంత పెద్దగా అధికారులకు చెప్పలేదు. మనస్ఫూర్తిగా డొక్కా గారు నేను టీడీపీలో ఉన్నాను, టీడీపీ నాయకుడు అని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నారు. అంటే కారణం ఏంటంటే నేను ఎన్నికలు చాలా షార్ట్ టైంలో చేరాను. ఎన్నికల ముందు జాయిన్ అయ్యాను. జాయిన్ అయినంత వాళ్ళకి మంచి మెజారిటీ వచ్చింది, గెలుచున్నారు.
చాలామంది క్యాడర్ ఏమనుకుంటున్నారంటే మేము కష్టపడి గెలిచాము, ఇప్పుడు కొత్తగా వస్తే పదవులు వాళ్ళకి వెళ్తాయేమో అని ఒక ఇది కూడా ఉంది. సో వాళ్ళందరినీ ఎందుకు డిస్ప్లీజ్ చేయాలి, ముందు వాళ్ళ పదవులు వాళ్ళు తీసుకొనివ్వండి. నేను అడిగింది ఏంది, నాకు జాయినింగ్ అప్పుడు టీడీపీ వాళ్ళతో నేను మాట్లాడింది, నాకు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, తర్వాత ఇన్ డ్యూ కోర్సులో ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి అడిగాను నేను. దానికి నాతో మాట్లాడిన వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఆ పైన కూడా మాట్లాడారు, పెద్ద ఆయన కూడా ఒప్పుకున్నారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను పార్టీలో పనిచేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడే నేను అధికార పదవుల కోసం రాలేదు. కానీ కొంతమంది మాకు ఎస్సీ లీడర్లు లేకపోతే తెలిసిన ఇక్కడ గుంటూరులో చాలామంది ఆశావాళ్ళు ఉంటారు కదా, నేను సీనియర్గా యూనివర్సిటీ ఈయనకు వస్తుందేమో, మాకు అవకాశాలు పోతాయేమని కొంతమంది అనుకుంటా ఉన్నారు. పాపం వాళ్ళకు కొంత టైం ఇద్దామని చెప్పి నేను కొంత ఇంకా యాక్టివ్ కాలేదు. దానికి రాయపాటి అనుంగ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, సరే రాయపాటి గారి మీద విమర్శలు వచ్చాయో కానీ మీ మీద ఎప్పుడు విమర్శలు అలా అవినీతి విమర్శలు, కానీ ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఒక స్థిరత్వం లేని నాయకుడిగా ఆరోపణలు వస్తుంటే దానికి నేను కూడా చింతిస్తున్నాను, ఫీల్ అవుతున్నాను. కానీ ఎక్కడొక చోట లేకపోతే నాలాంటి పేదవాళ్ళకి ఎక్కడ వాయిస్ ఉండొచ్చు. నేను ఏ పార్టీలో లేననుకోండి, ఎక్కడ మనగలుగుతాను, ఎట్లా మనగలుగుతాను రాజకీయాన్ని? రాజకీయం నా వృత్తి, రాజకీయం అనేది నా వృత్తి, నా ప్రవృత్తి, పబ్లిక్ లైఫ్ అనేది నా ప్రవృత్తి. నాకు ఎక్కడో చోట ఉండాలి. ఉండటానికి అక్కడ నాకు ఇంకా జగన్ అనేది అర్థమైపోయింది, అది రాక్షస పరిపాలన, అక్కడ ఉండలేను. చంద్రబాబు గారు చూశాను, ఇది బెటర్ సీనియారిటీ, బెటర్ మెచ్యూర్డ్ పర్సన్. ఓకే, లోకేష్ గారితో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. సరే, తప్పు జరిగింది, మళ్ళీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. వెళ్ళి మన అంటే నా మనసులో ఉన్న జరిగిన తప్పుని సవరించుకోవడానికి కోర్స్ కరెక్షన్ అంటారు కదా, కోర్స్ కరెక్షన్ లాగా జాయిన్ అయ్యాను. ఇంకా ఇది చివరి పార్టీనా, ఇంకా మారరా? ఇంకా నేను రాజకీయాలకు సంబంధించి అవకాశం ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి నాకు నేను అడుగుతుంది. అధ్యక్ష పదవి ఇస్తే చేసి నేను ప్రూవ్ చేసుకొని తర్వాత నాకు ఎమ్మెల్సీ అని చెప్పి అడిగాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది రెండు జరగలేదు అనుకోండి, ఇదే చివరి పార్టీ, లేదంటే మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో మళ్ళీ ఇంకేమున్నా ఇంకా అవకాశం జగన్ దగ్గర పోవాలా? జనసేన ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మీ సొంత పార్టీ, మీ పుట్టిల్లు ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే మీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాలపట్టి వైఎస్ షర్మిల గారు ఈరోజు పిసిసి అధ్యక్షులు. అక్కడ ఎవరు నాకు మంచిగా లేరు, హ్యాపీగా లేరు అక్కడ కూడా. చంద్రబాబు గారితో మంచి సంకేతాలు ఉన్నాయి నాకు, అదేం లేదు. ఇక్కడికి ఆగిపోతారు ఇంకా మంచి సంకేతాలు. ఓకే, మనం ఏమంత బాధపడాల్సిన ఇలా టైం పడుతుంది. ఇది వాళ్ళకు కూడా మంచి మెజారిటీ వచ్చింది, 164 సీట్స్ వచ్చాయి, కూటమి. వాళ్ళందరికి పదవులు ఇచ్చుకునేయండి, మన టర్న్ మనకు వస్తుంది, వెయిట్ చేద్దాం. అంతవరకు నాకు పార్టీ పదవి నేను అడుగుతాను. మరి పార్టీలు మారే అంతా బాగుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మీలాంటి వాళ్ళంతా ఒక విషయం ఆలోచించాలి. పార్టీలు, అవకాశవాద రాజకీయాలు ఇవన్నీ ఈ పేరుంది, పార్టీలు మారటం వల్ల నాలాంటి వాళ్ళు ఈ భరించడం కూడా కష్టమే, ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం. కానీ సపోజ్ మీకు ఒక ప్లేస్, ఈ ఇంట్లో అద్దెకున్నారు మీరు, ఈ అద్దెకు ఉన్న ఇంట్లో ఏం నీటి వసతి లేదు, కరెంట్ లేదు, దోమలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇల్లు మారితే తప్పేం కాదు, ఇల్లు మారి. నా సిచ్యువేషన్ అలాంటిది. అంటే ఒకసారి మారితే పర్వాలేదు, మళ్ళా ఒకసారి మారిన తర్వాత మంచి ఇల్లు చూసుకోవాలనేది మనం చూసుకొని, మంచి ఇల్లు చూసుకొని అక్కడ స్థిరమైపోలేదు. నెలకు ఒకసారి ఇల్లు మారుతూ ఉంటే ఎవరు ఇంటి బాడీ కీర్ అనమాట, నెలకోసారి ఇల్లు మారుతుంటాడు, లేదులేండి మాకు మీకు ఇచ్చి మళ్ళీ నెల ఖాళీ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకా అవకాశాలు లేవు ఇంకా, ఎందుకంటే అక్కడ ఎలుకలు, బొద్దంకలు, పాములు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. ఇంకా ఆ ఇంట్లో బయటకు వచ్చాను, మళ్ళీ నాకున్న పాత స్నేహితులు ఉన్న దగ్గరికి వచ్చాను. నవ్ ఐఎమ్ సేఫ్, అట్లీస్ట్ తెలిసిన మర్యాద, గౌరవం ఉంటుంది కనీసం. పదవుల తర్వాత ముందు గౌరవం ఉంటుంది. ఓకే, మరి వైసీపీలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్న డొక్కా గారు ఇప్పుడు వచ్చి ఆ రోజు టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుండి చేయించారు. ఇంకా చాలా రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించాలని ఒక పథకం అయితే రచించి పెట్టుకున్నారు వాళ్ళు, నాకు అనిపిస్తుంది, నేను గమనించాను. ఇలాంటి ఒక హాట్ కామెంట్స్ చేశారు కదా, దానికి నాకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఏమున్నాయి? ఒక్కటి నాగరాజు గారు, నీకు నేను ఈ మీడియా సాక్షిగా చెప్తాను, నేను చెప్పే వాటిలో కొంచెం భాష కొంచెం ఎక్కువగా ఉండటం, లేకపోతే సటైల్గా అవి మాట్లాడవచ్చు కానీ కొంచెం అవి ఉండొచ్చు, కానీ దానిలో వాస్తవం అయితే ఉంటుంది. ఓకే, నేను అబద్ధం ఆడను, అవినీతి చేయను. ఓకే, అయితే భాషా చాతుర్యం, కొంచెం వ్యంగ్యం, వెటకారం ఏయో అలాంటివి ఉంటే ఉండొచ్చు, కానీ కోర్ ఇష్యూ ఉంటుంది కదా, దానిలో ఒక పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే కోర్ ఇష్యూ, కోర్ సమాచారం మాత్రం నేను చెప్పింది కరెక్ట్. ఓకే,
నేను విత్ సమాచారం విత్ ప్రూఫే మాట్లాడు. దానికి కొంచెం నేను దానికి భాష పత్రిక ఏవో కొన్ని వాడాను, కానీ సజ్జల అనే అతను పక్కా విధ్వంసకుడు. హీ వాంట్ టు క్యాప్చర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే ఇష్టమో, ఎవరిని చంపి ఏ రక్తం వండితే అతనికి ఇష్టమో ఆ రక్తం వండుతాడు అతను. అది ముందే తెలుసుకుంటాడు అతను. ఈరోజు మనిషి రక్తమా, ఈరోజు జంతువు రక్తమా, ఏదైతే బాగుంటుందో తెలుసుకొని ఆ విధమైన వంటకాలు చేసి పెడతాడు అనమాట అతను. ఆ విధంగా అతను విధ్వంసం చేయటానికి రచించుకున్నాడు. అంటే ఇంకొకళ్ళు ఎవరు జారకుండా ఆయన దగ్గర, జగన్ గారికి ఇంకో సమాచారం రాకుండా ఈ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వారసత్వంగా వచ్చి తన తండ్రికి వచ్చిన ఇమేజ్తో కావచ్చు, తన రెక్కల కష్టంతో పాదయాత్రలు ఓదార్పు యాత్రలు చేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనకు తెలియదంటారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా చేస్తున్నారు, ఆయన వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది తెలియదంటారా? జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటి ఉందండి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, కొంతమందికి మంచి కూడా అనిపించవచ్చు. ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు. ఎంత దూరం చేస్తాడంటే, సపోజ్ నాగరాజు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ అనుకో, నాగరాజు తప్పు చేశాడు అనుకో, అంటే ఒక రేప్ చేశాడు లేకపోతే ఒక మర్డర్ చేశాడు అనుకోండి, నేను వెళ్ళి సార్ నాగరాజు ఒక మర్డర్ చేశాడు అన్నా అనుకోండి, ఒకటే కదనా అంటాడు, ఒక మర్డరే కదా చేసింది అంటాడు, అంత మీదేసుకుంటాడు. 10 చేసినప్పుడు ఆలోచిద్దాంలే అంటాడు. జగన్ రెడ్డికి ఆ బలహీనత ఉంది. సజ్జల గారు దాన్ని క్యాప్చర్ చేస్తాడు. దాన్ని క్యాప్చర్ చేసి తన మనుషులకి ఒక 5-10 మంది తన మనుషులు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఇంకా పేర్లు ఎందుకు అవన్నీ, పేర్లు చెప్తే బాగుంటుంది, పర్లేదు వద్దు, వాళ్ళ వ్యక్తులు నా స్నేహితులే కదా వాళ్ళు కూడా. వాళ్ళకి ఏం డైలీ మీరు చంద్రబాబుని తిట్టండి, జైలీ మీరు టీడీపీ వాళ్ళు తిట్టండి, కమ్మవారిని తిట్టండి, ఇలాగా తిట్టి గొడవ చేసి ఇళ్ల మీద దాడి చేయండి ఆయన చెప్పే సజ్జలే. ఆయనకేంటి లాభము ఇలా చేయించడం? జగన్ గారికి ఇష్టం అది. నాకు కూడా ఆ టెస్ట్ పెట్టాడు. నాకు ఓ దశలో చెప్పొచ్చు, అందరూ ఉన్నారు, చెప్పండి, ఆ పేర్లు అవసరం లేదు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నువ్వు చంద్రబాబుని తిట్టు, తెలుగుదేశాన్ని తిట్టు, కమ్మవారిని తిట్టు, నీకు పదవి. ఏం పదవి? ఎమ్మెల్సీఓ ఇంకేదో. నువ్వు కొట్టు, నీకు ప్రమాణ స్వీకారం. నువ్వు కమ్మోళ్ళని తిట్టు, నువ్వు తెలుగుదేశం తిట్టు, నువ్వు చంద్రబాబుని తిట్టు. అది అతను నాకు ఇచ్చే డైరెక్షన్. నేనేమో నాకు కోపం వస్తుంది లేకపోతే ఇరిటేషన్ వస్తుంది, కానీ వింటూ ఉంటాను. నేను ఏందా అయితే నన్ను ఏమైనా తక్కువ అంచనా వేసి పిచ్చోడు అనుకొని చెప్తున్నాడా, నా గురించి మళ్ళీ ఐడియా ఉంది, మీ గాంధీ మీ జాషువాలు మీరు మంచి సాహిత్యం ప్రియుడండి అది అంటాడు. మళ్ళీ అది ఆ పలకరింపు బాగానే ఉంటుంది. కానీ నేను ఏదైనా సిచ్యువేషన్ అడిగాను అనుకోండి, ఏదైనా రిక్వెస్ట్ పెట్టాను అనుకోండి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలండి, ఇది చేయండి మీరు అంటాడు. అంటే కమ్మ వాళ్ళని పేరు పెట్టి తిట్టాలి అంటే, నేను ఈ ప్రాంతం అంతా కమ్మ ఏరియా, ఈ నియోజకవర్గం తాడికొండ, వాళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ వాంట్ టు కట్ దట్ సంబంధాలు. అంటే ఇవన్నీ కూడా మీకు ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవి లేదు, ఇస్తానన్న ఎమ్మెల్యే కుర్చీ కూడా ఇవ్వలేదు మీకు, కాబట్టి అక్కసుతో మీరు సజ్జల గారిని టార్గెట్ చేస్తున్నారని అవతల నుంచి వస్తున్న వాదన. అంటే నేను మాట్లాడిన దాంట్లో నేను చెప్తున్నా కదా, అది నాకున్న పర్సనల్ గ్రీవెన్స్. అది ఏది నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు, నా పర్సనల్గా నేను నష్టపోయాను. కానీ నాకు తెలిసిన విషయాలు సమాజానికి చెప్పాలని చెప్తున్నాను. మీరు కావాలంటే చూడండి, ప్రతి ఇన్సిడెంట్, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ, పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, ఇవన్నిట్లో సజ్జల నాలెడ్జ్ లేకుండా, సజ్జల డైరెక్షన్ లేకుండా ఒక్కటి కూడా జరగలేదు. ఈ రాష్ట్రం ప్రతి జరిగిన దాడిలో నా నాలెడ్జ్ అంటే నాకు తెలియకుండా ఏం జరిగినా తెలియదు, నా తెలియదు 2-3 సంఘటనల్లో మాత్రం నాకు అతనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకో కామెంట్ చేశారు మీరు, చాలా హాట్ కామెంట్, రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించాలి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదు, వెల్ఫేర్స్ అని ఆయన అమలు చేసి మంచి పేరు వస్తే భవిష్యత్తు ఇక ఉండదు అనే ఉద్దేశంతో ఒక విధ్వంసాన్ని సృష్టించాలని పథకం రచించారు అని అంటున్నారు కదా. దానికి ఏంటంటే, అధికారం పోయిన తర్వాత బాగా మంచి మెజారిటీ వచ్చింది, అక్కడక్కడ చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ రావడానికి కొంత టైం పడుతుంది. కొన్ని చోట్ల కార్యకర్తలు లేదా కొన్ని చోట్ల కొన్ని విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి, సంఘటన జరుగుతాయి, లోకల్ ఇష్యూస్ అనేవి. పత్రికలు వాళ్ళ చేతిలో ఉంటాయి, లేదా వీళ్ళ చేతిలో పత్రిక. 2 పార్టీలకు పత్రికల సపోర్ట్ ఉంది, కొంత మీడియా సపోర్ట్, పత్రిక అంటే మీడియా సపోర్ట్, సోషల్ మీడియా వచ్చింది. కొన్ని సంఘటనలు వాళ్ళకి సంబంధం లేకపోయినా, పార్టీలకు సంబంధం లేకపోయినా అది పార్టీలకు రాయటం, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ని అప్పుడే టార్నిష్ చేయటం, అంటే బురద జల్లటం. వినుకొండలో జరిగిన సంఘటనలు, 2 రౌడీ షీటర్లు అయితే జులాయి గాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణలు ఒకరు చనిపోయాడు. దానికి రాజకీయాల సంబంధం లేదు. అది దానికి టీడీపీ ప్రభుత్వం చేయించి, చంద్రబాబు గారు చేయించారు, రెడ్ బుక్ పెట్టి చేయించాడు, లోకేష్ చేయించాడు, మొత్తం గోల్ చేసి ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కలిసి ఢిల్లీలో సదస్సు పెట్టి అన్ని పార్టీలను రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేశారు. అది ఏంటంటారు దాన్ని, అది ఎందుకంటే చేశారంటే ప్రభుత్వానికి ఇమేజ్ రాకూడదు,
డే 1 నుంచి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, దేశం అంతా అనుకోవాలి. చంద్రబాబు గారు హింస చేస్తున్నాడు, ఈ పరిపాలన ఇంకేం లేదు అని చెప్పాలి. పౌర హక్కులు లేవని చెప్పాలి, పోలీసులంతా కుమ్మక్కయ్యారని చెప్పాలి. అంటే తను చేశారు కదా ఇవన్నీ. అలాంటి వాతావరణం రావాలని, ప్రభుత్వం డ్యామేజ్ రావాలని ఒక ముఖ్యులు తనకు సంబంధించిన ఇలాంటి పనులు చేసే వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుకున్నారు. అంటే ఇది ఎలాంటిదంటే, అంటే రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, కల్కి అని సినిమా వచ్చింది. ఆ కల్కి సినిమాలో కమాండర్ అని ఒక అతను ఉంటాడు. ఆ కమాండర్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు, ఇలాగ మీరు ఈ విధంగా విధ్వంసం చేయండి, అది చేయండి, ఇది అని చెప్తాడు. దానిలో అనేక మంది పని చేస్తూ ఉంటారు, డ్రాప్ అవుతూ ఉంటారు. అలాగా నేను కూడా కల్కి సినిమా కాంప్లెక్స్ ఉంది కదా, ఆ కాంప్లెక్స్లో కమాండరు అక్కడ కూడా హిందీ యాక్టర్ కూడా ఉంటాడు. ఇక్కడ కమాండర్ సజ్జల. ఇతను ఈ కమాండరు వీళ్ళని పిలిపించుకొని, ఈ డాన్లు పిలిపించుకొని మాట్లాడాడు. ఉన్నారు కొంతమంది, ఇంకా తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన నీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేరు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాడు. అంటే గొడవలు మీరు ఎట్లా ఏదో ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేయాలి. భయం అంటే నేను దూరంగా ఉంటాను, వాళ్ళు పట్టించుకోవాలి. పేర్లు చెప్పడానికి భయపడుతున్నారేమో, ఎందుకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళే మీకు అక్కడ. అందువల్ల ఇంకా అసలు ఒక మంత్రి అయితే, ఒక ఎక్స్ మంత్రి, మా కంబైన్డ్ డిస్టిక్లో ఒక ఎక్స్ మంత్రి, నీకు కొంతమంది పిలిచి మీరు ధర్నాలు చేయండి, మీకు డబ్బులు ఇస్తాము, మీరు చంద్రబాబు వ్యతిరేకంగా ఏ ఉద్యమం చేసినా నన్ను చందా అడగండి, నేను ఇస్తాను అని చెప్పగా దానిలో విన్న మనిషి నాకు వచ్చి చెప్పాడు. అది వాస్తవం, అదేమి పేరు చెప్పచ్చు కదా, కానీ కనీసం ప్రజలకన్నా అర్థమవుతుంది నిజంగా వీళ్ళు ఇలా చేశారు. మొన్న వర్గీకరణ ఆగండి, సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు వచ్చిందండి. తీర్పు వచ్చినప్పుడు కొందరు దాని మీద హర్ట్ అయ్యారు, ఒక సామాజిక వర్గం. అది జరగటానికి వీల్లేదు, అది చంద్రబాబే జయించాడు అని ఒక నింద ఉంది. మోడీ వ్యతిరేక దానిలో తిరిగే కొంతమందిని, మంత్రి పేరు చెప్పను, ఒక ఎక్స్ మంత్రి పిలిపించి మీరు ఇష్టం వచ్చిన చేయండి, మీకు ఎంత ఖర్చు ఉంటే అంత ఖర్చు మేము భరిస్తాం, మీరు ధర్నాలు చేయండి అని చెప్పి. అది సజ్జల డైరెక్షన్ కాకపోతే ఏంటి? దట్ మ్యాన్ ఈజ్ వెరీ క్లోజ్ టు సజ్జల క్యాంపులో ఉంటాడు. ఆ సామాజిక వర్గము సజ్జల గారి దగ్గర, సజ్జల గారి క్యాంప్ అందరికీ తెలిసిన మంత్రి, మాజీ మంత్రి, ఎవరన్నా పేరు అనవసరం. అది దానిలో ఎందుకంటే మేము అంతా కలిసే ఉంటాం కదా. విజయవాడ ఉంది, విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అన్న మంత్రి గారు ఇట్లా చెప్తున్నాడు ధర్నాలు చేయమంటే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కేసులు ఎదుర్కొంటారు, మీ భవిష్యత్తు నాశనం అవుతుంది, ఏదో ఒక 6 నెలలు టైం ఇవ్వండి, కూలింగ్ పీరియడ్ ఇవ్వండి ప్రభుత్వానికి, మీరు పనిచేయడానికి చాలా ఇష్యూస్ వస్తాయి, రాజకీయాల్లో ఇంతటితో అయిపోతుందా, వద్దని నేను సరి చెప్పాను. కానీ ఆ మంత్రి ఫోన్లు చేసి వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాను, మీరు ఖర్చులు ఇస్తాను, మీకు కోర్టులో కేసులు వస్తే మేము మంచిగా లాయర్లు పెట్టి తీస్తాం, చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇది డాన్ డైరెక్షన్ కాదా, ఇది కమాండర్ డైరెక్షన్ కాదా? ఇది అంటే డాన్లకు కమాండరు సజ్జల గారా? కమాండర్ సజ్జల. ఓకే, మరి డాన్లు ఎవరెవరు, ఒకరిద్దరు పేర్లు చెప్పరా? బాగుంది, మీకే తెలుస్తుంది. మీకు ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఎవరు దాడి చేశారు? ఓకే, ఎవరన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో, మేము కూడా రాజకీయాల్లో, మీరు కూడా చాలా కాలం చూస్తున్నారు, ఒక పార్టీ ఆఫీస్ మీద ధర్నా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ ముందు ధర్నా, టీడీపీ వాళ్ళు ధర్నా అంటారు. లేకపోతే టీడీపీ ఆఫీస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీసు ఈ పాలసీ విత్డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా అంటారు. ఏదో ఒక సడావుడి చేస్తారు, పోలీసులు వస్తారు, పంపిస్తారు. పార్టీ ఆఫీసును దాడి చేసి పార్టీ ఆఫీసులో పనిచేసే వర్కర్స్, స్టాఫ్ని కొట్టడం అనే దుర్మార్గపు ఆలోచన ఎవరైనా చేయగలుగుతారు ప్రజాస్వామ్య వాతావరణం? ఆలోచన ఎవరిది? సజ్జల. అలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేయాలంటే అతను ఒక్కడే చేయగలడు. ఆయన క్రిమినల్ కాదే కాదు, మనకు అర్థం, మాజీ జర్నలిస్ట్ కదా ఆలోచన. ఓకే, అసలు నాకు అదే ఆశ్చర్యం, ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు, ఏఎస్ఎఫ్లో పనిచేశాడు అంటారు, మాజీ జర్నలిస్ట్ అంటారు. చాలా అసలు ఆ క్వాలిటీస్ ఏం లేవండి. నేను కూడా కొంతకాలం జర్నలిస్ట్ చేశాను ఏమో, కానీ నాకు చాలా సీనియర్ జర్నలిస్ట్ నాకు తెలుసు. చాలా ఆయన గురించి నేను సాక్షిలో చాలా దూరం ఉన్నాడు, మేనేజింగ్ ఉన్నాడు, ఎడిటర్గా ఈడీగా, ఏదో చాలా ఉన్నాయి కదా. అస్సలు ఆ జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నేను మొన్న 5 ఏళ్ళు చూడలేదండి. అసలు ఆ షేడ్ లేదు. ఇతను విలన్ ఈరోజు బయటకు వచ్చాడు. నేను చూసాను, నేను ఇప్పుడు 2 సంఘటనలు చెప్పాను కదా మీకు. ఎవరన్నా చేస్తారా సిల్లీగా? రాజకీయాలు ఎవరన్నా నా ఏజ్లు, కనీసం నా ఏజ్, బహుశా ఆయన ఏజ్కి అటు ఇటుగా ఉంటాను నేను, నాకు చెప్పొచ్చు అవి కనీసం. లేకపోతే వాళ్ళ పిఏతోనన్నా ఎందుకన్నా పోయేదని అంటాం. లేకపోతే ఇలాంటి వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తాం, నాగరాజు చెప్పోయా ఇలా వద్దని చెప్పని అంటాం డైరెక్ట్ నాకే. అంటే అది ఎంత ఏ మనస్తత్వంలో ఉండే అధికారం శాశ్వతం అనుకున్నాడు కదా అతను, ఏ దుర్మార్గం చేయొచ్చు అని అతను.
రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కార్యకర్తగా వచ్చి రాజకీయాల్లో ఒక చిన్న కుటుంబం, ఒక అస్పృశ్య కులంలోంచి వచ్చి ఎదిగి చదువుకొని మెరిట్ ద్వారా 10 మందితో మంచి అనిపించుకున్న రాజకీయ నాయకుడు నేను. నన్ను ఆ విధంగా కొట్టేస్తే భవిష్యత్తు ఏంటంటే ఎంతమంది భవిష్యత్తు కొట్టేశారు. అంతేందుకు మీ అనంతపూర్ జిల్లా తీసుకోండి. అనంతపూర్ జిల్లాలో 2 రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. 2 రిజర్వ్స్ ఎవరికి ఇచ్చారు? ఒకళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి ఇచ్చారు, ఇంకొక అతను ఎవరో స్మాల్ పిల్లలు. అంటే ఆ జిల్లాలో చదువుకున్న వాళ్ళకి ఇవ్వకూడదా? కాస్త వెన్నెముక వెత్తుకొని చదువుకొని జ్ఞానంతో బుద్ధితో పనిచేస్తే అనిచేస్తారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే తిట్టాలి, తెలుగుదేశంలో తిట్టాలి, చంద్రబాబుని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, కమ్మవారిని తిట్టాలి. ఇది టార్గెట్. ఇది చేస్తే వాళ్ళకి ఆహారం తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా అలా తిట్టిన వారేనా? దాదాపుగా వాళ్ళకి బై ఛాన్స్ వచ్చినోడు సీనియర్స్ వాళ్ళకి వచ్చింది. కానీ రీసెంట్ పాస్ట్గా ఎదిగిన అంటే ఫాస్ట్గా ఎదిగారు చూసారా, ఫాస్ట్గా వచ్చారు కొంతమంది, వాళ్ళందరూ ఇదే. ఇక్కడ ఫాస్ట్గా ఎదిగిన వారిలో నందిగం సురేష్ గారికి ఇస్తున్న ప్రాధాన్యత మీకు ఇవ్వలేదని కూడా చాలాసార్లు మదన పడ్డారు పార్టీలు అంటారు. నేనే కంప్లైంట్ దాని మీద నాకు నాతో బాగానే ఉంటాడు అతను. అది నాకు మంచి క్లోజ్ నాకు. అలాగే మా ఇద్దరి మధ్య ఏం లేదంటే అయితే 2004 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. 2004లో గెలిచారు, 2009లో కలిసి 2 శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. మీరు 60 సంవత్సరాల పైచలకు వయసు కూడా ఉంది. అంటే ఈ 2024 ఎన్నికలు దేనికి సూచించాయి? అసలుకి వెల్ఫేర్ అంటే ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా. సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను కాబట్టి నాకు ఓట్లు వేసేయండి, నేను నేను ఇక్కడ నుంచి బటన్ నొక్కుతాను, ఎన్నికల సమయంలో మీరు వచ్చి ఈవీఎం మీట నొక్కండి అనేది ఆయన సంకేతాలు ఇచ్చినట్టుగా ఇచ్చేశారు. అయినప్పటికీ కూడా నాకు 1994లో అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అసలు ఎలా జరిగిందంటారు? దీనికి కారణం ఏంటంటారు? సంక్షేమం చేసిన మాట వాస్తవం. కొన్ని కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు చేశాం. అమ్మఒడి లాంటి కార్యక్రమం, కొన్ని డైరెక్ట్గా ట్రాన్స్పరెన్సీగా మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కి మనీ పంపించిన మాట వాస్తవం. అట్ ది సేమ్ టైము అలా సంక్షేమం చేస్తున్నానే ఒక ధోరణిలో అందరి మీద దాడులు చేయటం స్టార్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అణిచివేయటం, డిసెంట్ వాయిస్ని అణిచివేయటం, ఎలాంటి ప్రజాస్వామిక వాతావరణం లేకపోవటం. ఎవరో సోషల్ మీడియాలో నీలాంటి ఒక చిన్న పోస్ట్ పెడితే వెంటనే వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయటం, పోలీసులు అర్ధరాత్రి దాడి చేయటం, అట్లా ఊరికొకరిని అరెస్ట్ చేశారు. ఒక భయానిక వాతావరణం. పోలీసులు వస్తారు, నీ ఏదైనా మాట్లాడితే ప్రజాస్వామ్యం అనేక వాయిస్లు ఉంటాయండి. మనం తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. తిట్టుకునే స్వాతంత్రం కూడా ఉండాలి. అది అబ్యూజివ్గా ఉన్నప్పుడే దానికి చర్య తీసుకోవాలి. కానీ ఊరికి డిసెంట్ వ్యక్తం చేస్తే అరెస్టులు చేస్తే ఎట్లా? దానివల్ల ప్రజల్లో ఒక భయానక వాతావరణం వచ్చింది. అసలు మినిమం డెమోక్రసీ లేదు, వాస్తవంగా లేదు. నాకు అపాయింట్మెంట్ సీనియర్ నాయకుడు నాకే అపాయింట్మెంట్ లేదు, చాలామంది మంత్రులకు లేదు, చాలామంది సీనియర్ లీడర్స్కి లేదు. దాంతో ఏమైపోతుంది? ఆ మెసేజ్ కిందకి వెళ్ళిపోద్ది కదా. నువ్వు ఎవరిని కలిసావు 5 ఏళ్ళు చెప్పండి? ఏ ప్రజానికి, ఏ కార్యకర్తను కలిసావు? పాపం నేను గెలిపించిన కొంచెం ఎంతో శ్రమపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కలిసావాను? ఈరోజు మళ్ళీ ముద్దులు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. దాంతో ఒక భయానక వాతావరణం వచ్చింది. అతనిలో ఉన్నటువంటి నెగిటివ్ క్యారెక్టర్ని చూశారు ప్రజలు. చూసి ఇతను వదిలించుకోవాలి, ఈ రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రం వస్తుంది. ఈ సంక్షేమం పేరుతో ఇంకొక మోసం జరిగిందండి. పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి సంక్షేమం ఇస్తున్నా అని చెప్పి మిగతా సమాజాన్ని బ్లాక్మెయిల్ చేశాడు. మిగతా సమాజం మీరు పెత్తందారులు, మీకు పేదవాళ్ళకి చేస్తున్నానని వాళ్ళ కోపం నా మీద. అయినా వాళ్ళు నన్ను ఏం పీక్కోలేరు, ఎంట్రుకు కూడా పీక్కోలేరు వాళ్ళు. మీరంతా నా అండగా ఉన్నారు. మీరు భగవంతుడు నాకు అండగా ఉంటే నేను నమ్ముకుంది మిమ్మల్ని, ఆ పైన ఉన్న భగవంతుడు. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అని అట్లా మాట్లాడి ఒక పెద్ద వాతావరణం. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మిగతా ఓసీలు వ్యతిరేకించే ఒక వాతావరణం క్రియేట్ చేశాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మంత్రివర్గం విస్తరణ జరిగింది. నో కమ్మ, నో వైశ్య, నో క్షత్రియ, నో బ్రాహ్మిన్. ఏం సంకేతాలు ఇచ్చాడు? నేను మీకు వ్యతిరేకం, మీరు పోతే పోండి, నేను మీకోసం ఇచ్చాను, మేము ఇంతమందికి బీసీలకు ఇచ్చాను అంటే మేము ఉన్నాం. నిజమే అనుకోని, ఇదేదో పెద్ద సామాజిక వాతావరణం. వాళ్ళకేం పెత్తనం లేదు పాపం, వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఆ ముసుగులో సమాజాన్ని బ్లాక్మెయిల్ చేశాడు. సమాజం ఎలర్ట్ అయింది. ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్క్లూడ్ చేస్తే ప్రజలు ఇద్దరు మాట్లాడుకుంటారు. సపోజ్ మీరు ఎస్సీ, నేను ఓసీ అనుకోండి. గ్రామంలో మన ఇద్దరిని బాధ పెడితే, మన ఇద్దరు గ్రామంలో నివసించేవాళ్ళం కదా, మన ఇద్దరం మాట్లాడుకుంటాం. ఏంది అతను నిన్నే ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు, నన్ను ఇంక్లూడ్ చేస్తున్నాను అంటాడేంటి? మన ఇద్దరం రోజు పని చేసుకొని బతుకుతున్నాం, బాగానే ఉన్నాం, మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటున్నాం. అతని మన ఇద్దరి మధ్య గొడవ పెట్టుకొని నిన్ను పెత్తందారని నాకు చూపిస్తాడేంటి అని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు.
రాష్ట్రం అంతా ఒకటే వాతావరణం. అసలు అంబేద్కర్ జిల్లాగా పెట్టారు కదా కోనసీమ జిల్లా, ఏమో వాళ్ళ ప్రజాప్రతిని పిలిచి మాట్లాడి వాళ్ళ అంగీకారం పెడితే పోయేది కదా. అంబేద్కర్ గారు లాంటి మహానుభావుని ఒక జిల్లాకు పేరు పెట్టి పెద్ద విధ్వంసం చేయించుకున్నావు కదా. సమాజంలో అలాంటి వాతావరణం తెచ్చుకోవాలన్నా ఆ రోజన్నా నువ్వు తెలుసుకున్నావా సమాజం ఎలా ఆలోచిస్తుందా? మరి ఈ రోజు ఏమైంది? అంబేద్కర్ గారు విగ్రహం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, అది వైసీపీ హయాంలోనే ఏర్పడింది. స్మృతివనము 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని 400 కోట్లు. ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ విగ్రహం కింద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని తొలగిస్తూ పెద్ద ఒక విధ్వంసం చేశారని వాళ్ళ ఆరోపణ. మీరు ఒకటి ఆలోచించండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు జవహర్లాల్ నెహ్రూ గారు కట్టాడు. ఏముంటే జవహర్లాల్ నెహ్రూ బోర్డు ఉంటుంది, ఇందిరాగాంధీ ప్రారంభించిన బోర్డు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు బోర్డు ఉంటుంది. అంతేగాని అసలు ఆ ప్రాజెక్టు మొత్తం మీద లైటింగ్ వేస్తే నాగార్జున సాగర్ మీద ఇందిరాగాంధీ పేరుందనుకోండి, ఎట్లా ఉంటుంది అది? నువ్వు అంబేద్కర్ అనేది ఒక స్ఫూర్తి ప్రదాత, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు ఒక గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన పేరు దగ్గర నువ్వేం రాసుకోవాలా? సామాజిక తత్వవేత్త బిఆర్ అంబేద్కర్ విగ్రహం కింద ఎక్కడో ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో మంచి బోర్డులో సీఎం గారి పేరు ఉంటుంది. నీకు అక్కడ ఆయన పేరు కంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం అది, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం? నీకు అంబేద్కర్ విగ్రహం సరిగ్గా కనిపించదు నైట్ పోతే, మీకు జగన్ గారి పేరు మాత్రం మెరిసిపోతూ ఉంటుంది. దానికి ఏదో డిజిటల్ టెక్నాలజీ ఏదో వాడారు దాన్ని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో ముఖ్యమంత్రి పలానా రోజు వెళ్తూ ఉంటారు. ఏంటి అది సంకేతం ఏంటి? ప్రజలు వెళ్తూ ఉంటారు, ఏంటి సంకేతం? అంబేద్కర్ నీ ఒక్కటి సొత్తా? అన్ని పార్టీలు సొత్తు, ఆయన ప్రజలందరూ సొత్తు. ఒక వీకర్ సెక్షన్ మనిషి కాదు అంబేద్కర్. దేశంలోని ప్రతి పౌరుడు గౌరవం ఆయన నలుచుకోవడం. అలా అందరి వాడిగా ఉంచాలి కానీ అలాంటి వ్యక్తి కొంతమందికి వ్యతిరేకం, కొంతమంది అనుకూలం అని నువ్వు మార్చడం వల్ల ఎంత నష్టం జరిగింది సమాజం, ఎంత విధ్వంసం జరిగింది సమాజం. దాన్ని చూసి నువ్వు కోనసీమ జిల్లా పేరు ద్వారా నువ్వు తెలుసుకోవద్దాను. నువ్వు ఇక్కడ మళ్ళీ అదే చేస్తావా విజయవాడలో? దాన్ని నీ పేరన్నా ఏమైనా బోర్డు మీద వేసుకున్నావా? ఆయన పేరు కంటే నీ పేరు, అది తప్పండి. అది కరెక్ట్ కాదు. అది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం తెలుసుకోవాలి. మరి ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలుకి ఓ సామాజిక వర్గము అంతా కూడా వ్యతిరేకించింది కదా, అంటే సుదీర్ఘకాల పోరాట ఫలితం. ఎడ్యుకేషన్ జరగాలి. వర్గీకరణ అనేది చాలా సుదీర్ఘమైన ఉద్యమం, అది 30 సంవత్సరాల పైచిలుగా జరుగుతుంది. దానిలో నేను కూడా నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. అది జరగాల్సిన సమాజంలో అట్టడుగు వర్గాలు మాకు న్యాయం కావాలని అడుగుతారు, దాంట్లో తప్పే ఉందాడా? మీరు ఒక గమనించండి, హిస్టరీలో మీకు మీడియా ద్వారా వెళ్ళాలి. ఆ మెక్డొనాల్డ్ అవార్డు అని ఉంది అంబేద్కర్ గారికి గాంధీ గారికి మధ్య. అప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే అసెంబ్లీ సీట్లు ఉండాలంటే అందరికీ అసెంబ్లీ సీట్లు ఒకటే ఉంటే దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితులు మాకు వేరుగా ఉండాలి అని చెప్పి అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని మెక్డొనాల్డ్ని అడిగాడు. అందరూ చాలామందితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాన్ఫరెన్స్లో నీకు అది మెక్డొనాల్డ్ అవార్డు కింద ఇచ్చారు. ఏమని ఇచ్చారు? దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. ఇస్తే గాంధీ గారు పూనా ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు. దాన్ని పూనా ప్యాక్ట్ అంటారు. ఏంటది? గాంధీ గారు ఏమన్నాడు? అందరం కలిసి ఉండాలా, దళితులు వేరు కాదు, హిందూ సమాజంలో భాగమే దళితులు కూడా, మీకు ప్రత్యేక రిజర్వేషన్లు వద్దన్నాడు. కలిసి ఉండాలని గాంధీ అన్నాడు. అంబేద్కర్ గారు మేము వేరుగా ఉండాలి, మీతో కలిసి ఉంటే మాకు న్యాయం జరగదు అన్నాడు. అంటే ఏంటి అంబేద్కర్ గారి ఉద్దేశం ఏంటి? కలిసి ఉంటే మాకు ఏం జరగనివ్వరు, మీ పెత్తనే జరుగుద్ది అనే ఉద్దేశం అయింది. అలాగే వర్గీకరణలో నువ్వు 100% రిజర్వేషన్ ఉంటే నువ్వు 100%లో నువ్వు వెళ్లకుండా 15% నీకు ఎందుకు ఇచ్చారు? 15% ఎందుకు ఇచ్చారంటే నువ్వు 100% ఉంటే నీకు దక్కవు కాబట్టి, నీకు ఒక్కటి కూడా రాదు కాబట్టి. అలా నీ 15%లో నాకు దక్కట్లేదు కాబట్టి నాకు 6% 7% కావాలని నేను అడుగుతున్నాను. నేను తప్పే ఉందాడా? ఆ రోజు అంబేద్కరు గాంధీ గారి డిబేట్లో జరిగింది, ఈరోజు వర్గీకరణలో జరుగుతుంది ఒకటే. ఈరోజు అంబేద్కర్ని ఫాలో అయ్యేవాళ్ళే వర్గీకరణ వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం. గాంధీ గారు కూడా కలిసి ఉందామన్నాడు అందరూ. నీకు రిజర్వేషన్ వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో రిజర్వేషన్లు వచ్చినప్పుడల్లా కలిసి ఉందాం, విడదీయొద్దు అంటారు. మండల్ కమిషన్ వచ్చింది, మురళీధర కమిషన్ వచ్చింది, ఎప్పుడు వచ్చినా దేశాన్ని విడదీస్తున్నారంటారు. మరి వాళ్ళ కింద వాడికి సహాయం ఎట్లా చేయాలి? లాస్ట్ పర్సన్కి ఎట్లా సహాయం చేయాలి? అందుకే కదా రిజర్వేషన్ వచ్చింది, అందుకే కదా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టింది. అది లాస్ట్ పర్సన్కి ఇస్తే మళ్ళీ ఇది అందుకున్నవాడు ఒప్పుకోరు. అందువల్ల వర్గీకరణ జరగాలి, న్యాయమైంది. బట్ అయితే వాళ్ళు చెప్తున్న గ్రీవెన్స్ కూడా ఏమైనా ఉంటే విని సార్ట్అవుట్ చేయాలి. ఇక ఫైనల్గా డొక్కా గారి యొక్క పొలిటికల్ గోల్ ఏంటి అసలుకి, అచీవ్మెంట్? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను చాలా డ్రీమ్స్తో వచ్చాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత రకరకాలుగా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు చెప్పాను నేను.
ఇప్పుడు ఏం లేదు, ప్రజల్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్ చేసి కింద సమాజాన్ని ఒక కల్చరల్గా ఒక హై పొజిషన్లో తీసుకెళ్ళాలి. వాళ్ళకి కొన్ని సిస్టమ్స్, కొత్త సిస్టమ్స్ నేర్పించాలి, కొత్త ఆలోచనలు నేర్పించాలి. సమాజంలో వాళ్ళకి గౌరవం తేవాలి. వాళ్ళకి అత్యధిక సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందో అలాంటి ఆలోచనలు కింద సమాజం రావాలి, వాళ్ళు ఎదగాలి, సమాజంలో వాళ్ళ గౌరవం పొందాలి. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇది ఇంకా విస్తృతం చేస్తాను వాటిని. ఓకే, మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో లౌకికవాదం అనే టాపిక్ పైన పిహెచ్డి చేస్తున్నారు కదా, పూర్తయిందా థీసిస్ అంతా కూడా? థీసిస్ పిహెచ్డి సబ్మిట్ చేశానండి. చేసిన అది కొంచెం ప్రాసెస్లో ఉండగా మళ్ళీ విత్డ్రా చేసుకున్నాను. ఎందుకు? అంటే నా ఆలోచనలు కొంచెం మారాయి. మీ ఆలోచన మారిందా, వ్యవస్థ మారిందా? నా వ్యవస్థలో ఉన్న పరిస్థితులు మారాయా? లేదు, నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఏంటి ఆ ఆలోచనలో మార్పు? ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాలో గాంధీ ప్రవేశించాడు. ఓకే, గాంధీ బాగా చదువుతాం, గాంధీ గారి ఆలోచనలు బాగా ప్రచారం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం గాంధీ గారి జన్మదినం, వర్ధంతి కార్యక్రమాలు, నెల గాంధీ అనే కార్యక్రమాలు, ఈ విధంగా డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. గాంధీ గారి గురించి కొన్ని పత్రికల వ్యాసాలు కూడా రాశాను నేను. బహుశా అంటే మీరు చెప్తే కొంత ఈ పార్టీలు మారటం వల్ల నాకు కూడా సిగ్గుగా ఉంది, కానీ నా పర్సనల్ లైఫ్లో, నా ఆలోచనలో, నా థింకింగ్లో ప్రతి అంశంలో గాంధీ గారు ఉంటారు. నా డైలీ లైఫ్ అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం. నేను ఒక అవినీతి చేయలేదు, అబద్ధం ఆడలేదు, లేకపోతే కొత్త భాష కొంచెం ఇంప్రూవ్ చేయను, నా కాన్షియస్గా చేయను. ఒకళ్ళు పొరపాటు చేసినా మళ్ళీ నేనంటే వాళ్ళు సారీ చెప్తాను. ఫ్లోలో ఏదైనా అన్నా పొరపాటు అయిందని చెప్తాను. నేను తప్పు చేయను. నేను చాలా నా కాన్షియస్. మా అమ్మ కనిపిస్తుంది నాకు వెంటనే. అమ్మగారి పేరు ఏంటండి? లోలమ్మ. నాన్నగారి పేరు? భిక్షం. ఏం చేశారు వారు? మా నాన్న టీచర్గా చేశారు. ఓకే, టీచర్ కుమారుడు. మీ స్వగ్రామం మీద? గురజాల. ఎంతమంది సంతానం వారికి? మేము 6 సిస్టర్స్, మేము 2 బ్రదర్స్. 8 మంది. మీరు పెద్దవారా? మా అన్నయ్య పెద్దవాడిని చనిపోయాడు. మా సిస్టర్స్ కూడా 2 చనిపోయారు. ఇప్పుడు ఒక 4. మీ స్టడీస్ అంతా కదా? నా స్టడీస్ గురజాల ఇంటర్మీడియట్ వరకు అండి. డిగ్రీ మాచర్ల, యూనివర్సిటీ ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ. ఏ సబ్జెక్ట్లో చేశారు? లాలోని పిహెచ్డి కూడా. డిగ్రీ మాచర్ల. అంటే మళ్ళా డిగ్రీతో లా చేశారు? డిగ్రీతో లా చేశారు. లా ఏసీ కాలేజీ. డిగ్రీ నేను బిఎస్సీ బయాలజికల్ సైన్స్. ఓకే ఓకే. మళ్ళీ నేను మెడికల్ ఎంట్రన్స్ కూడా రాశాను. ఓకే, రాలే, అది ఏదో 2-3 మార్కులు పోయింది. ఓకే. తర్వాత మీరు రైల్వేస్లో ఏదో టచ్? లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ఓకే, రైల్వేస్కి లీగల్ అడ్వైజర్గా ఉంటూ తర్వాత రాజకీయాల పట్ల ఆకర్షిత. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాయి. ఓకే, స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉన్నాను నేను. ఓకే, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. ఆ తర్వాత అది ఒక పాయగా వస్తూ ఉంది రాజకీయ కుతూహలం. అట్లా 99లో కూడా ట్రై చేశాను టికెట్. 99 కూడా దగ్గరగా ఢిల్లీ దాకా పోయింది, నా పేరు మిస్ అయింది. తర్వాత 2004కు వచ్చింది టికెట్. ది బెస్ట్ స్ట్రైట్ చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, రోషయ్య గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూశారు. అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మళ్ళీ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరు బెటర్ అంటారు వీళ్ళలో? ఒక్కొక్కడు ఒక స్టైల్ అండి. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, ఆయన స్టైలు, అదొక అప్రోచ్. ఆయన దగ్గర ఏంటంటే నాలాంటి వాళ్ళని దూరంగా ఉన్న పిలిచి గౌరవించేవాడు ఆయన. అదొక స్టైల్. బాగా మాస్ లీడర్ ఆయన, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. పేదల పట్ల కూడా కొంచెం కైండ్ హార్ట్. చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉందంటే బాగా ఎంకరేజ్ చేస్తాడు. బహుశా నేను కంటిన్యూ అయ్యి ఉంటే నన్ను ఏ స్థాయిలో పెట్టుండేవాడు. నాకు ఎక్కడో ఇన్కన్వీనియన్స్ వచ్చి నేను అది కూడా వైసీపీలో ఉన్న మిత్రులు, స్నేహితులు వీళ్ళ సాంగత్యం వల్ల దెబ్బతిన్నాను. దెబ్బతింటే పాపం వాళ్ళేదో ముంచారని కాదు, అక్కడికి వెళ్ళాక జగన్ గారు మారిపోయారు. తత్వం బోధపడింది. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మారాడు. ముఖ్యమంత్రి అయిన 2-3 నెలల తర్వాత అసలు ఆయన విశ్వరూపం బయటకు, అసలు మనిషి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ధ్వంసం చేసుకున్నాడు. ఇంత పరిపాలన చేశాడు, సంక్షేమం చేశానని పేరే కానీ అంత చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం. రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి తేడా ఏంటి? నో మ్యాచ్ అండి. రాముడు రావణాసురుడికి తేడా ఉంది. మరి రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసారా? రోషయ్య గారు మెచ్యూర్డ్ పర్సన్ కదండి. కిరణ్ కుమార్ గారు అంత మెచ్యూర్డ్ లేదు, లేకపోతే తన చేతనే గవర్నెన్స్ చేశాడు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి అంత ఫెయిర్ మనిషి కాదు. థ్యాంక్ యూ డొక్క మాణిక్య వసంత్ గారు. ఇప్పటికే అంటే ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న మీరు ఇక మీదటైనా కండువాలు మార్చడం మానేసి స్థిరత్వం లేని నాయకుడు అన్న పేరు నుంచి మీరు తప్పుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్క మాట, నా ఎజెండా మారలేదు. ఓకే, ఎజెండా మారలేదు. పూర్ పీపుల్ కోసం నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాను.
పేదల పక్షపాతిగా ఉన్నాను. నేను పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తాను. నా ఆలోచన, నా ఎజెండా ఎట్టి పరిస్థితుల్లో మారలేదు. ఎక్కడో ఉండాలి కాబట్టి ఉంటుంది. అద్దిల్లు మారినా డొక్కా గారు ఎజెండా మారదు. ఓకే, ఖచ్చితంగా మీరు అలాగే ముందుకు పోవాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.